మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మళ్ళీ ఇస్తాం మేము. దాంతో నాకు చాలా డేటా ఉంది. అందరికీ నేను ఆనాడు చెప్పాను, మీరు అందరూ ప్రతిరోజు వాకింగ్ 1 గంట చేయాలని. అప్పుడు అన్నారు, మాకు పార్కులు ఎక్కడున్నాయి సార్ అన్నారు. ఇప్పుడు ఆ కార్యక్రమం కూడా చేపడుతున్నాం. SLN పార్క్, మన పార్క్ ఓపెన్ చేసాం. సుమారుగా 30 చెరువులు, పార్కులు ఈ కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయబోతుంది. ఇట్లా పార్కులు, కళ్యాణ మండపాలు, భూగర్భ డ్రైనేజ్, ఆసుపత్రి, ఇట్లా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. గౌరవ మంగళగిరి ప్రజలు కూడా నేను ఒకటి విషయం తెలియజేయబోతున్నా. నేను చేయాల్సిన పనులు నేను చేస్తున్నా. శాంక్షన్ చేయించా, శంకుస్థాపన అయింది. ఈ రోజు నుంచి 365 రోజుల్లో ఈ హాస్పిటల్ పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాల్సిన బాధ్యత చిల్లపల్లి గారి పైన ఉంది, గురువు గారి పైన ఉంది. ఎందుకంటే APS MIDC చైర్మన్ అయినా ఆయనకు నీట్గా రూమ్ వేద్దామని డిసైడ్ చేసుకున్నామేమో. కంటైనర్, కుర్చీ, AC పెట్టి ప్రతిరోజు ఆయన పర్యవేక్షణలో జరగాలి. అన్నకు ఒకటే నేను కోరుతున్నా, 365 రోజులు మనం పూర్తి చేయాలి. 366 రోజులకి వెళ్తే పక్కనే ఉన్న పవన్ అన్న దగ్గరికి వెళ్ళి నేను కంప్లైంట్ వేస్తాను. మీ పైన నేనే వెళ్ళి కంప్లైంట్ వేస్తాను. నేనే పక్కనే ఉంటారు కదా పవన్, నేను వెళ్ళి ధర్నా చేస్తాను, అన్న మన శ్రీనాన్న చేయలేదు, పూర్తి చేయలేదని. ఎందుకంటే అన్ని కార్యక్రమాలు మంగళగిరిలో మనం యుద్ధ ప్రాతిపదికంగా చేస్తాం. ఒక ఆదర్శంగా చేద్దాం, కలిసికట్టుగా చేద్దాం. బాధ్యత ఇప్పుడు మీ పైన ఉందని చిల్లపల్లి గారు తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, వేదిక మీద ఉన్న పెద్దల పేర్లన్నీ నేను చెప్పాల్సిన అవసరం అనుకుంటున్నా. అందరూ పెద్దలు, హేమాహేమీలే, నాకన్నా చాలా సీనియర్లు ఉన్నారు వేదిక మీద అందరూ. సో గౌరవ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, కమిటీ సభ్యుల పైన కూడా ఇప్పుడు బాధ్యత ఉంది. పోరాడారు, తెచ్చుకున్నారని కాకుండా కన్స్ట్రక్షన్ ఫేజ్లో కూడా మీ పర్యవేక్షణలో కన్స్ట్రక్షన్ జరగాలి. క్వాలిటీతో కడదాం. మీ అందరు చెప్పా, గ్రనైట్ కావాలంటే నేను ఒక 2 ఫోన్ కాల్ చేసి బతిమలాడి నేను తెప్పిస్తా అన్నాను. మంచి మెటీరియల్స్ వాడదాం. ఒక ఆదర్శ హాస్పిటల్గా మొత్తం ఆంధ్ర రాష్ట్రంగా కాదు, ఆనాడు చెప్పాను, భారతదేశానికి ఒక ఆదర్శ హాస్పిటల్గా కట్టాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉంది. మీ పర్యవేక్షణలో మేము అందరం పనిచేస్తాం, కష్టపడదాం. ఏదైతే 3 దశాబ్దాల కళ అట్లా నడుస్తూ వచ్చిందో, ఈరోజు అవకాశం మనకు వచ్చింది నెరవేర్చడానికి. మీ అందరి సహకారంతో అది నెరవేర్చుదామని తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. జై హింద్.